సృష్టి చాలా అందమైనది. దేవుడు అందరినీ అందంగానే రూపించాడు. కానీ వారి వారి ఒక పనితీరు వల్ల మనం ఏం చేస్తున్నామో మనకు కూడా తెలియదు. ఎందుకంటే అందరూ మంచివారే, అందరూ కష్టం చేసుకుని బ్రతకాల్సిన వారే. చూశారు కదా పెద్ద ఆయన పడుతున్న ప్రయాస, చూశారు కదా. ఈ అన్నగారు అయితే అక్కడే కూర్చుని మీకు అన్నం ఉందా అని అడిగాడు, అన్నం తెచ్చావని అడిగాడు. మాకు రోజు ఒక ఆటో వస్తుంది, అన్నం పెట్టా, అన్నం తెస్తున్నాం అంటే చాలా బాధ వేసింది. దగ్గర ఏమీ లేదు అంటే చాలా దుఃఖంతో నేను ఈ యొక్క ఆయనతో మాట్లాడుతున్నాను. ఒక పూట అన్నం పెడతామని అడిగాడు, కానీ పెట్టే స్తోమత అక్కడ ఆ టైం లేదు. ఏది ఏమైనా చూస్తా చాలామందిని చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే అందరూ కష్టజీవులే, ఎవరు కూడా బద్ధకస్తులు కాదు. కానీ విధి రాత ఆ విధంగా వాళ్ళు మార్చేసింది. చూశారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. అది ఎంత గొప్ప స్థితి అయినా, ఎంత లేని స్థితి అయినా, ఏదైనా సరే చూసేవారు రోడ్డు మీద చూసి వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా వీళ్ళని పట్టించుకునేవారు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీ బతుకుతున్నారంటే వాళ్ళకి గతం తెలుసో తెలీదో, లేకపోతే వాళ్ళ బంధువులు స్నేహితులు విడిచిపెట్టారో, లేకపోతే ఏదైనా పని మీద వచ్చారో తెలియదు. కానీ చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప గొప్ప వారికి లేని ధన్యత ప్లాట్ఫామ్ మీద ఉండేవారికి కలిగింది. ఎందుకంటే కోటేశ్వరుడు వచ్చి ఇక్కడికి వచ్చేవాడా, డబ్బున్నవాడు వచ్చి ఈ విధంగా ఈ స్వచ్ఛమైన గాలి పీల్చగడా. చూశారు కదా, కాలుకు దెబ్బలున్న పరిస్థితి బాగాలేకపోయినా ఆయన ఒక పక్క కూర్చున్నాడు. ఆ వెనక కనపడుతుంది చూడండి, ఒక ఆమె అక్కడ పడుకునుంది. ఎందుకంటే పట్టు పరుపుల మీద గొప్ప గొప్ప ఇళ్లల్లో ఏసీ రూముల్లో కూడా లేని ఒక ధన్యత వీళ్ళకి ఈ విధంగా కలిగింది అనుకోండి. ఎందుకంటే తింటాకి తిండునో లేకపోయినా సరే ఆ పూటకు ఆ పూటకి ఎక్కడో దిక్కుని తెచ్చుకుని వాళ్ళు హ్యాపీగా తిని బ్రతికేస్తారు. కానీ ఏంటంటే వీళ్ళకి మోసం చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, దొంగతనం చేయడం తెలియదు, ఎదుటి వారిని ఎలా మోసం చేయాలని ఆలోచన తెలియలేదు. కానీ ఆ పూటకు ఆ పూట దేవుడు ఇవ్వాలి, వారు తినాలి. చూశారు కదా, మట్టి మీదే వాళ్ళ జీవితం, మట్టిలోనే వాళ్ళ జీవితం. ఎందుకంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ శరీరం కొరకు, ఈ ప్రాణం కొరకు ఎందుకు ఇంత తపన, ఎందుకు ఇంత ఆరాటం. చూస్తున్నారు కదా, చూడండి ఆ తల్లి అంత హ్యాపీగా కోరుకుందో. ఎందుకంటే నేను ఆటోలో తీటాకి టైం లేదు కనుక ఆ తల్లిని చూపించబడుతుంది. మన వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఎందుకు చూపిస్తున్నారంటే మీ ఏరియాలో ఇలాంటి వారు కనపడుతుంది. వెళ్ళేటప్పుడు ఒక్క పూట వాళ్ళకి పెట్టి ఈ పెద్ద మనసు చాటుకుంటారని చెప్పి వీడియో పెడతాను అందరికీ.